హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా నెట్6. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నా జీవితంలో నేను భయపడ్డ రోజు అంటే నిన్న నైట్ చాలా భయపడ్డానండి. నిజంగా చెప్తున్నాను, ఎంత భయం వేసిందో. పిల్లల్ని పెట్టుకొని ఇంకా ఎంత భయం వేసిందో. మా వారు కూడా రాలేదు, పనికి వెళ్ళి ఇంకా రాలేదు. అసలు 9, 10 అయింది, 11 అయింది. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు అసలు మా ఇంటి మీదే పడ్డట్లు అట్లా సౌండ్, పెలపెలమని మెరుపుల్లాగా ఇంట్లోకి వెళ్తూ రావటము. చాలా టెన్షన్, చాలా భయపడ్డానండి నిన్న నైట్ అయితే. ఇదంతా వర్షానికి ఇదంతా తడిచినట్టుంది. బాగా వర్షం కూడా ఎక్కువ వచ్చింది. చాలా భయపడ్డాను. కానీ ఇక ఓపిక చేసుకొని పిల్లల్ని అయితే చూసుకున్నాను. నాకు టెన్షన్ ఉన్నా, నేను భయం లేకోకున్నా వాళ్ళకి పైకే వాళ్ళకి మంచిగా ధైర్యంగా ఉన్నట్లున్నా కానీ లోపల నాకు కూడా చాలా భయం వేసింది. నేను భయపడితే పిల్లలు కూడా భయపడతారని అట్లా ధైర్యంగా ఉన్నట్టు నటించాను, కానీ చాలా భయం వేసింది. మా సైడ్ అయితే 2-3 చోట్ల పిడుగులు పడ్డాయి అన్నారు. మరి భూమి కూడా వణికిందండి, అంత వచ్చినాయి ఉరుములు, మెరుపులు. నేనైతే వర్షాకాలం వచ్చిందంటే చాలా ధైర్యంగా ఓపికతోనే ఉండాలి. ఆ ఓపిక లేకపోతే మనం అసలు ఆ ఉరుములకి అదురుకుంటాము కూడా. నేనైతే ఇక్కడైతే బాగా మొత్తం అయితే క్లీన్ చేసి శుభ్రం చేశాను. అసలుకైతే మొత్తం వరండా బయట మొత్తం కడుక్కుంటూ రావాలి, కానీ టైం అయితే లేదు, పిల్లలు స్కూల్ టైం అవుతుందని ఇక బయట వరకే కాలేపు జల్లేసి ముగ్గేస్తున్నాను. ఈరోజు మా పండు అయితే మార్నింగ్ నాతో పాటే లేచాడండి. నాతో పాటు లేచి ఇక నేను ఊడటం, ఆయనేమో నా వెనకాల ఊడ్చుకుంటూ రావటం. ఇక నా ఎమ్మటే ఉన్నాడు. పిల్లలు ఇక తెలుసు కదా, తల్లి ఎమ్మట ఎక్కువ తిరుగుతూ ఉంటారు, అట్లానే తిరుగుతూ ఉండు. ఇక్కడైతే అయితే ముగ్గు అయితే వేసాను. ఈరోజైతే ఇక పిల్లలు స్కూల్ కాడికి వెళ్ళి నిన్న మొన్న 3 రోజుల నుంచి మాట్లాడటమే జరుగుతుంది. ఈరోజు 3 పిల్లల్ని కూడా స్కూల్కి పంపిద్దామని అనుకుంటున్నాను. పిల్లలు స్కూల్ స్టార్ట్, నాకు టెన్షన్ మొదలైందండి. నిజంగా చెప్తున్నాను. దబదబా అయితే పనులన్నీ చేసుకొని మాకు ముగ్గు అయితే అయిపోయింది ఇంట్లోని. అందుకే మా పండు ఒకటే ముగ్గు అయిపోయింది కదా, కలర్స్ ఉన్నాయంటే ఇక సరేలే అని నేను కలర్స్ అయితే వేస్తున్నాను. ఇక్కడైతే అయితే మొత్తం అయితే తూడ్చేస్తున్నాను. పొయ్యి డైలీ తూడ్చుకోవడమే అవుతుందండి. అంటే నేను ఎప్పుడైనా వంట మొదలు పెట్టానంటే ఖచ్చితంగా తూడ్చి మొదలు పెడతాను, లేకపోతే నాకు మంచిగా ఇంట్రెస్ట్గా అనిపించదు. పొయ్యి మొత్తం క్లీన్ చేసుకొని అయితే చేస్తున్నాను. టమాటా రైస్ అయితే చేద్దామని అయితే అన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. కట్ చేసేది అయితే మీతో చూపించలేదు, కానీ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే మొత్తం అయితే చూస్తున్నారు కదా, ఇక కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేసి పచ్చిమిర్చి అయితే ఎండుమిర్చి ఉంది, ఎండుమిర్చి వేసేసి ఆనియన్స్ అయితే మగ్గబెడుతున్నాను. ఇక జీలకర్ర ఇవన్నీ తాలింపులో వేసుకోవాల్సినవి అన్నీ అయితే వేసుకోవాలి. ఇక పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి అంటే రోజు ఏదో ఒకటి ఉంటూనే ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళారంటే హెల్తీ ఫుడ్ తినేలాగా మనం కూడా చూసుకోవాలి కదా. అందుకే డైలీ పిల్లల కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేయాల్సిందే. ఇక కారం అలాంటివి అయితే ఎక్కువ ఇష్టపడదు కాబట్టి వాళ్ళ కోసం టమాటా రైసు, కిచిడి ఇంకా రకరకాలుగా చేసుకుంటూ అయితే వెళ్ళాలి. నిన్న కూడా ఇడ్లీ చేసా, కిచిడి కూడా చేశాను. వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయడానికి కొంచెం కుదరలేదు. ఆ వీడియో కూడా ఉంది, అది కూడా అప్లోడ్ చేస్తాను. 2-3 వీడియోస్ ఉన్నాయి కానీ టైం సరిపోవట్లేదు నాకు. పిల్లలు స్కూల్ కాడికి వెళ్ళి పిల్లల్ని చూసుకోవటము, స్కూల్కి వెళ్ళి టీచర్స్ మాట్లాడటం అవన్నీ అయితే జరుగుతున్నాయి. ఈ వారం రోజులు కొంచెం రెస్ట్ అయితే ఉండదు, ఎందుకంటే వాళ్ళకి బుక్స్ కొనాలి, వాళ్ళని మళ్ళీ పిల్లలు టీచర్ల కాడికి వెళ్ళి మాట్లాడటము, మళ్ళీ నేను చూసుకోవటము, వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేసుకోవటం, ఇదే బిజీగా ఉంటున్నాను. వీడియోస్ తీస్తున్నాను కానీ టయానికి పెట్టడానికి అయితే నాకు అసలు కుదరట్లేదు. అందుకే నేనైతే వీడియోస్ అయితే పెట్టట్లేదు. అమ్మగా మనకైతే ఒక బాధ్యత అనేది ఉంటుందండి. ఏంటంటే ఆ బాధ్యత ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా హెల్తీగా ఉండాలి, మనం కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. టమాటా రైస్ అంటే టమాటాలు బాగా మగ్గాలండి, గ్రేవీ అన్నది రావాలి. కొంచెం లైట్గా కారం గిట్లా అన్నీ వేసుకొని మగ్గబెట్టుకొని తర్వాత మనం ఎసరు పోయికోకుండా ముందే నేనైతే ఎప్పుడైనా కానీ కొద్దిగా వెరైటీగా చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఫ్లేవర్ మంచిగా ఉంటుందని ముందు బియ్యం వేసి
మొత్తం కలిపేసాను. తర్వాత మనం ఎసరు పోసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అలా అయితే చేస్తాను నేను. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. తొందరగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక స్టాండ్ లేకపోవటం వల్ల కొంచెం నా వీడియో కూడా కట్ అయినట్లు, మంచిగా నా ఫేస్ పడుకోకుండా ఉండటం అట్లయితే జరుగుతుంది. స్టాండ్ అయితే ఒకటైతే కొనుక్కోవాలండి. క్లియర్గా అయితే అనిపించట్లేదు నాకు. ఇక్కడైతే అన్నం అయితే రెడీ అయిపోయింది. పిల్లల కోసం అయితే దోదవ అయితే అటు నీళ్ళు కాగబెట్టాను, ఇటు సైడ్ ఏమో అన్నం అయింది. పాలు కూడా వాటర్లో వేసానండి, అంటే గడ్డగట్టినాయి. ఆ ప్యాకెట్ అయితే తీసి వాటర్లో పెట్టేశాను, అవి కూడా కరిగాయి. అవి అయితే ఇప్పుడైతే పోస్తున్నాను. పాలు కాగబెడితే పిల్లలు పాలన్న తాగుతారు, టమాటా రైస్ అన్న తింటారు. వాళ్ళ ఇష్టము, ఏదేం చేస్తారు కదా అని వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దవదవ అయితే అన్నం అయితే పెట్టేస్తానికి అయితే గిన్నెలోకి అయితే వేస్తున్నాను. చూసారా కలర్ ఎంత మంచిగా అవపడుతుందో. టమాటా గ్రేవీ మంచిగా వచ్చిందంటే కలర్ కూడా చేంజ్ అయ్యి మనకు మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఏదైనా పని చేస్తున్నానంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. మనం పొదుపు చేసుకునే విషయంలో ఎలా ఉండాలి అంటే, మనం పొదుపు చేయాలి అంటే నిజం చెప్పాలంటే 1,00,000 రూపాయలు వచ్చినా 10,000 వచ్చినా కానీ 10,000 వచ్చిన వాళ్ళే డబ్బులు దాచుకుంటారు, కానీ లక్షల వేలు వచ్చిన వాళ్ళైతే డబ్బులు అస్సలు దాచుకోరండి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళైతే ఖర్చు పెడుతూ ఉంటారు. దాంట్లో ఒకటి ఎక్కువ డబ్బులు ఉండటం వల్ల ఖర్చు ఎక్కువ చేస్తూ ఉంటారు. అవి లేనిపోని అన్నీ కొంటూ ఉంటారు. అవసరం లేనివి కూడా కొని వేస్ట్ చేస్తూ ఉంటారు. బట్టలు కొంటాము, మళ్ళీ తర్వాత ఏమన్నా పని అవసరమైన బట్టి కొనుక్కోవాలి, కానీ ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. మనం అదే కొద్ది డబ్బులు వచ్చే 10,000 డబ్బులు వచ్చే వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అయితే ఒక 1,000 రూపాయలైనా అట్లా దాచుకుంటూ ఉంటారు రోజు. ఇక నేనైతే ఎప్పుడైనా డబ్బులు ఎక్కువ తక్కువ అని లేకోకుండా డబ్బులు ఎప్పుడు వచ్చినా కానీ దాంట్లో సగం తీసి దాచిపెడతాను. ఎందుకు అట్లా దాస్తానంటే పిల్లలకి ఇక స్కూల్ టైంలో ఇబ్బంది పడుకోకుండా మనం పొదుపు చేసుకోవటం వల్ల పిల్లలకి యూజ్ అయ్యిద్ది. మంచిగా అడవులు లేకోకుండా పిల్లల ఫీజు కట్టుకోవటానికి, మంచిగా వాళ్ళకి బ్యాగ్స్ బుక్స్ అన్నీ కొనుక్కోవటానికి యూజ్ అయ్యిద్దని అలా చేస్తూ ఉంటాను. మనం ఎప్పుడైనా అలా పొదుపు చేసుకోవటం వల్ల ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనం రూపాయి దాచుకున్నా కానీ కరెంటు బిల్లు కట్టుకోవటానికి, పిల్లలకి ఏమన్నా కట్టుకోవటానికి, ఎల్ఐసీలు అట్లా కడుతూ ఉంటారు కదా, అట్లా కట్టుకోవటానికి కూడా మనకు యూజ్ అవుతూ ఉంటాయండి. రూపాయి మిగిలిన 10 రూపాయలు మిగిలిన పక్కన పెట్టేసుకోండి. ఇవి నాయి కావు, ఇవి నేను ఇలా దాచుకోవాలి, పిల్లలకి ఉపయోగపడతాయి, లేకపోతే కిరాయి డబ్బులు, లేకపోతే కరెంటు బిల్లుకి అట్లా అని పక్కన పెట్టేసుకోండి. మీకు అట్లా ఉపయోగపడుతూ ఉంటాయి. మనం అట్లా ఆలోచించుకోకుండా అమ్మ డబ్బులు వచ్చినాయి కదా, ఇక షాపింగ్లు చేద్దాం పదా, అవి కొనుక్కున్నాము ఇవి కొనుక్కున్నాము, డీమార్ట్కి వెళ్దాము, ఎక్కువ ఖర్చులు పెట్టుకున్నాము అట్లా అనుకోబాకండి. అట్లా అనుకోవటం వల్ల మనకి రూపాయి అయితే మిగిలింది అయితే ఉండదండి. ఖర్చు అయ్యిద్ది కానీ మనకి రూపాయి మిగలదు. అదే మనం దాచుకోవాలి అని మన మనసులో పడి మనకు ఒక థాట్ మీద మనం ఉన్నామంటే ఖచ్చితంగా మనకు రూపాయి అయితే మిగులుతూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ పిల్లలకైనా మనకైనా రూపాయి మిగిలితే మనకే ఉపయోగపడుతూ ఉంటాయి కదా, చిన్న ఖర్చులకి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎప్పుడైనా అర్జెంట్ అవసరమైన ఉపయోగపడుతూ ఉంటాయి. అలా ఉపయోగపడుకోలేగా మనం చూసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే ఇక క్యారేజీలు అన్నీ అయితే కట్టాను. ఇప్పుడు స్నాక్స్ బాక్సులను వాటర్ బాటిల్ చూశారు కదండి, ఇవన్నీ నేనైతే కొన్నాను. ఇప్పుడు బ్యాగ్ కూడా కొన్నాను, అంటే పిల్లలకి లంచ్ బ్యాగ్ కొన్నాను. బాస్కెట్కి పెద్దోడికి ఇబ్బంది అయిద్దని అలా అయితే కొనుక్కున్నాను. వాళ్ళకైతే ఒకరి తర్వాత ఒకరికైతే బాస్కెట్లోనైతే సదిరేస్తున్నాను. ఎంత హడావుడి ఉండిద్దండి నిజంగా, చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఒక ఆలోచన ఉండాలి, కానీ నేనైతే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ హడావుడిగా కడుతూ ఉంటాను. బాబుకేమో 7:30కే బస్సు వచ్చింది, మా చిన్నోడేమో 8ంటికి వెళ్ళాలి. ఇద్దరికి తొందరగా పిల్లలకి ముగ్గురికి చేసుకొని నేను మళ్ళీ నా ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఉండాలి. క్యారేజ్ అయితే కట్టేసి ఇక్కడైతే బట్టలు అయితే నానేస్తున్నాను. ఇక ఈ బుట్ట అయితే తీసుకున్నానండి, 100 రూపీస్ అయినాయి. ఇక బుట్ట
వర్షాకాలం వచ్చిందంటే ముక్క వాసన రాకోకుండా పిల్లల బట్టలు ఇట్లా పెట్టుకోవచ్చు అని అయితే ఇట్లా యూజ్ చేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వాటర్ దగ్గరికి వస్తే అక్క వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంద్రా అవపాట్లేదు ఏంది అంటున్నారు. కానీ నేనేమో పిల్లలు స్కూల్ ఉంటేనే బయటకు వస్తాను, కానీ మిగతా అప్పుడు అస్సలు బయటికే రాను. ఇక్కడైతే వాళ్ళే వాళ్ళైతే దోశలు అయితే వేస్తున్నారు. ఈ సైడ్ వడ, ఇటు ఏమో అటు అయితే బోండాలు అవుతున్నాయి. ఒకదానంతో ఒకటి అయితే రెడీ అవుతుంది. ఇక వీడియో అయితే తీసుకుంటున్నా నేను. వాళ్ళకి ఎప్పుడు పరిచయమే, నేను కొత్త ఏమీ కాదు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు నాతోని. ఇక్కడైతే ఇక స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసి బస్సు ఎక్కిద్దామని బస్సు కాడికి వచ్చి బస్సు ఎక్కించి ఇక్కడైతే చూస్తున్నారు కదా, బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాం. మళ్ళీ అంటే అన్నానికి మళ్ళీ బాగా అడుగుతుడేమో. ఇప్పుడైతే టమాటా రైస్ అన్నం అయితే క్యారేజ్ కట్టి వాళ్ళకి అన్నం పెట్టేసరికి అయిపోయింది. ఇక మళ్ళీ అన్నం అయితే వండుతున్నాను. డబల్ పనులు ఉంటాయండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇక్కడైతే అన్నం అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నా. పిల్లలకి చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి ఇటు చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, మన పిల్లల్ని చూసుకోవాలి, అత్త మామని చూసుకోవాలి. ఇక దవదవ అయితే ఇక్కడైతే శుభ్రంగా ఊడ్చి అయితే కడిగేస్తున్నాను. వాటర్ అయితే వస్తున్నాయి, మంచినీళ్ళు అయితే పట్టుకోవాలి. అందుకే స్పీడ్గా అయితే పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. మనం ఎంత స్పీడ్గా చేస్తే అంత స్పీడ్గా అవుతాయి. మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళాలి. తొందరగా ఇంట్లో పనులు చేసుకొని వెళ్ళాలన్న ఆలోచనతోనైతే దవదవ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా నాకు జలుబు చేసినట్లుండి నా వాయిస్ కూడా వేరేలాగా వస్తుంది. ఈ 2 days కొద్దిగా ఓపిక పట్టుకోండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అయితే మొత్తం అయితే బిందెలు అవన్నీ అయితే శుభ్రంగా అయితే కడిగేస్తున్నాను. లోపల మొత్తం కడిగేసాను. ఇక్కడ వాటర్ అయితే పట్టాలని బిందెలు బకెట్లు అన్నీ అయితే శుభ్రంగా కడిగేసి అక్కడ పెట్టేస్తే మనం వాటర్ పట్టుకోవటానికి ఇబ్బంది లేకోకుండా స్పీడ్గా పని అయితే అయింది. ఇక నేనేమో ముందేమో డ్రమ్ముకి వేసాను. డ్రమ్ము నిండేలోపు ఇవన్నీ శుభ్రంగా కడుగుదామని అయితే డ్రమ్ముకి అయితే వేసాను. డ్రమ్ముకి వేయటం అయిపోయిన తర్వాత నీళ్ళు పట్టుకోవటానికి అయితే వచ్చాను. ఇక్కడైతే ఇక మంచిగా ఎప్పుడైనా మీరైతే జల్లెడ పెడతారా? నేనైతే జల్లెడ పెట్టనండి. మామూలుగా ఇలా అయితే చూస్తున్నారు కదా, ఇలా అయితే చేసుకుంటాను. ఇక బావ కాడికి అయితే వచ్చాను. బావ ఏదో ఆలోచిస్తుండే, ఎందుకు ఆలోచిస్తున్నా, ఏం ఆలోచిస్తున్నావు అని మళ్ళీ